హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. ఈరోజు మా ఛానల్లో చేపల కూర చేస్తున్నానండి. ఈ చేపల్ని కట్ట చేపలు అంటారు. మనం ఫస్ట్ చేపలు క్లీన్ చేసుకుందాం. బయట కుదరలేనోళ్ళకి మనం అలా సింక్లో పెట్టుకొని క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. చేపని కళ్ళుప్పు వేసుకొని కడిగేసుకుంటే జిగురు ఉండదండి, నీసు వాసన కూడా రాదు. నేను చేస్తున్నాను చూడండి, అలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. కొంతమందికి బయట చేసుకొని కుదరదు కదండి, వాళ్ళకి చూపిస్తున్నాను. అలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ కళ్ళుప్పు వేసుకొని బాగా కడిగేసుకుంటే జిగురు అది ఉండదండి. నేనైతే బయట తోముతున్నానండి. వాటర్ ఎక్కువ వేసుకొని కడుక్కోవాలి చేపలని. ఆదివారం నాడు తీసిన వీడియో అండి. ఒకసారి మనం సాల్ట్ వేసుకో కడిగేసుకుందామండి. మనకి నా దగ్గర అయితే కళ్ళుప్పు అయిపోయిందండి, అందుకని సాల్ట్ వేసి క్లీన్ చేస్తున్నాను చేపలని. జిగురు ఉండవండి చేపలని. మనం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసి కడుక్కుంటే చేపలకి జిగురు ఉండదు. మనం సాల్ట్ వేసుకున్నాం, కారం పసుపు కూడా వేసుకుందాం అండి. ఒకసారి కలిపేసుకుందాం చేపలని. చేపలని ఎగురు వండుతున్నానండి, చాలా టేస్ట్గా ఉంటాయి చేపలు అయితే కనుక. అల్లం, వెల్లుల్లి, పండుమిర్చండి, టమాటాలు ఇవన్నీ కూడా ఒకటే పేస్ట్ కింద చేసుకుందాం. సరిపడగా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందామండి. మనం ముక్కలు కూడా కోసుకొని ఎగురు వండుకోవచ్చండి. నేనైతే ఇలా వండుతున్నాను. ఆయిల్ వీటెక్కిపోయింది కదండి. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని అలా కూడా ఎగురు వండుకోవచ్చండి. మనకి చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, చేపలు వేసుకుందాం. చేపలని ముక్కలు కూడా కోసుకొని వండుకోవచ్చండి. మాకైతే చేపలు ఇలా వండుకోవడం ఇష్టం కనుక నేనైతే ఇలా వండుతున్నాను. ముక్కలు కూడా కోసుకోవచ్చు చేపలని. సరిపడగా వాటర్ వేసుకుందామండి. ఈ చేపల్లో బొడ్లు ఉంటాయండి. ఈ చేపలని కట్ట చేపలు, బొడ్డు చేపలు అని కూడా అంటారు. ఈ చేపలకు బొడ్లు ఉంటాయండి. చూసారు కదా, నేను చేపలు వేసాను. మాకైతే ఇష్టం అండి, అందుకే క్లీన్ చేసి వేసుకున్నాను. చేపలని ఇష్టం లేని వేసుకోకండి. పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నామండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పెట్టేసుకుందండి. కూర అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీలో ఎంతమందికి తెలుసో ఈ కూర కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుంది. షేర్ చేయండి. నా ఛానల్ ఎవరికైనా సరే మీరు షేర్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ప్లీజ్.